హాయ్, దిస్ ఇస్ విఎస్ పటేల్. వ్యూవర్స్, ఈరోజు మనం గౌరవ సుప్రీంకోర్టు వారు ఎస్సీ/ఎస్టీ సెక్షన్ 80 కిందికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే సెక్షన్ 80 ఎస్సీ/ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఆ కేసులు ఎదుర్కొంటున్నప్పుడు, ఎస్సీ/ఎస్టీస్ యాక్ట్ కింద ఎవరైనా కేసులు ఎదుర్కొన్నప్పుడు సెక్షన్ 80 ఆఫ్ ది ఎస్సీ/ఎస్టీస్ ఏం చెప్తుందంటే అటువంటి వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు అనేది స్పష్టం చేయడం సెక్షన్ 18 ఆఫ్ ది ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ యొక్క ఉద్దేశం. అయితే ఈ విషయం లోపల మన దీనికి సంబంధించి అలా ముంబై హైకోర్టు బెంచ్ అలహాబాద్ వాళ్ళు ఒక జడ్జిమెంట్ లోపల ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రీ అరెస్ట్కు యాంటిసిపేటెడ్ బెయిలు మనకు అండర్ సెక్షన్ 438 ఆఫ్ సిఆర్పిస్ కింద బెయిల్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనకు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే సందర్భంలో గౌరవ బిఆర్ గవై జస్టిస్ గారు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అండ్ కే వినోద్ గారు జస్టిస్ అండ్ అదే రకంగా అంజూరియా గారు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, రాజ్యాంగబద్ధ ధర్మాసనం ఏం చెప్పిందంటే క్లియర్గా చెప్పడం జరిగింది. సెక్షన్ 18 ఆఫ్ ది ఎస్సీ/ఎస్టీస్ అట్రాసిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైతే వ్యక్తులు ఎస్సీ/ఎస్టీస్ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఎవరైతే కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం తగదు, దీన్ని అంటే యాంటిసిపేటరీ ఇవ్వడం తగదు అని ఈ రకంగా ఇది సెక్షన్ 80 ఆఫ్ ది ఎస్సీ/ఎస్టీస్ అట్రాసిటీ ప్రకారం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఈ సెక్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్సీ/ఎస్టీసీ పీపుల్ యొక్క వాళ్ళ వెల్ఫేరు మరియు వాళ్ళ యొక్క రైట్స్ను వాళ్ళ అన్నిటిని ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఉద్దేశించింది. కాబట్టి అటువంటి సందర్భంలో ఎవరైనా చార్జెస్ అంటే క్రిమినల్ చార్జెస్ అండర్ ఎస్సీ/ఎస్టీస్ కింద ఫేస్ చేస్తున్నారో అటువంటి వారికి మనకు యాంటిసిపేటరీ బెయిల్ పొందడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా దీంట్లో కోర్టులు ఇందులో ప్రైమా ఫేసి కేసు అయిందా లేదా, అదే రకంగా విచారణ చేయన్నా లేదా అని కూడా అవసరం లేదు. క్లియర్ కట్గా సెక్షన్ 80 ప్రకారం ఇది బార్ చేస్తుంది. సెక్షన్ 80 ఆఫ్ ది ఎస్సీ/ఎస్టీస్ అట్రాక్టివ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బారింగ్ ద గ్రాంట్ యాంటిసిపేటరీ bail against a person who facing the charges under SC/ST Atrocity Act. So clearly this section is 18 of the SC/ST Act 1989. So a powerful provision under which there is a bar to grant a anticipatory bail for a person who facing the charges under SC/ST Atrocity. అంటే ఈ రకంగా ఇది ఒక ఖచ్చితమైన సెక్షను. దీని ప్రకారం ఎస్సీ/ఎస్టీ చార్జెస్ పే చేస్తున్న వ్యక్తులకు యాంటిసిపేటరీ బెయిల్ పొందడానికి వీల్లేదు. అటువంటి సందర్భంలో కోర్టులు మిగతా విషయాలు ఏం పరిశీలించడం అవసరం లేదు, యాంటిసిపేటరీ ఇవ్వరాదు అనేది సుస్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఇది రీసెంట్లీ. కాబట్టి ఈ రకంగా ఇది చట్టాలు ఏంటంటే కొన్ని చట్టాలు కొన్ని వర్గాలను కాపాడడానికి ఉంటుంది. అదే ఎస్సీ/ఎస్టీ వర్గాలను కాపాడటానికి ఇక్కడ 18 అని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఎస్సీ/ఎస్టీ చార్జెస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ముందస్తు యాంటిసిపేటరీ పొందడానికి వీలు లేదు, ఆ కోర్టులు ఇవ్వడానికి వీలు లేదు. అంటే ముందస్తు అనుమతి పొందడానికి వీలు అంటే పొందలేరు అన్నట్టు అర్థం. అంటే అటు చట్టమే ఉన్నది కాబట్టి దాని ప్రకారం చేయలేదు, కోర్టులు కూడా దీంట్లో ఏం చేయలేరు అని చెప్పింది. కాబట్టి సెక్షన్ 80 ఆఫ్ ది ఎస్సీ/ఎస్టీస్ యాక్ట్ క్లియర్లీ అబ్సల్యూట్ రైట్ టు బార్ టు గ్రాంట్ ఏ యాంటిసిపేటరీ బెయిల్ అగైన్స్ పర్సన్స్ హూ ఫేస్ చార్జెస్ అండర్ ఎస్సీ/ఎస్టీస్ అట్రాసిటీ యాక్ట్. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఈ రకంగా మన చట్టాలకు ఎప్పుడెప్పుడు అవగాహన చేసుకుంటే మనం కూడా ముందుకు పోవచ్చు. మన ఛానల్ విఎస్పీ లా ఛానల్ ఎప్పటికప్పటి సమాచారాన్ని మీకు అందిస్తుంది. టైంను బట్టి నేను వీడియోలు చేస్తున్నాను, కొంచెం లేట్ అయినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. విఎస్ పటేల్, సుప్రీంకోర్టు న్యాయవాదిగా అన్ని కోర్టులు తిరుగుతున్నాను, సమయం కూడా ఉండలేదు. మరి అదే రకంగా పిహెచ్డి కూడా చేస్తున్నారు కాబట్టి కొంచెం లేట్ అవుతున్నది మిగతా విషయాల లోపల. మీకేమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నా టైం బట్టి చేస్తాను. మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు అడగడం జరిగింది,
రీసెంట్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎంప్లాయీస్ సంబంధించింది అడగడం జరిగింది. అదే రకంగా అది ఏదైనా మీరు ఫోన్లో కాకుండా డైరెక్ట్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను వీలుంటే దాన్ని బట్టి చేస్తాను. మీరు మా ఛానల్ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు చేస్తున్నాను. మీరు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లేదు. షేర్, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ముందుకు తీసుకోండి. న్యాయ విజ్ఞానం చాలా అవసరమైంది. చట్టాలను తెలుసుకోవడం ప్రతి ఒక్క భారత పౌరుని యొక్క లక్షణం. అది చాలా అవసరం కూడా. ఆ రకంగా ఇది న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు, అందరికీ, కక్షిదారులకు అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి 3 భాషలు వస్తున్న మన ఛానల్ని ఎప్పటికప్పటికి ఆదరించండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నా. విఎస్ పటేల్.